1962 సెప్టెంబర్ 20ని పుట్టింది ఆమె. ఈమె అడబాల సత్యనారాయణమూర్తి, అనంతలక్ష్మి గారుల జ్యేష్ఠ పుత్రిక. ఇద్దరి చెల్లెల్ని, ఒక తమ్ముడిని చూసుకుంటూ అమ్మకు ఇంటి పనుల్లో తోడుగా ఉంటూ చదువు మీద శ్రద్ధతో ఆడపిల్లలకు చదువు ఎందుకు అనే కాలంలో డిగ్రీ కంప్లీట్ చేసింది ఆమె. ఇక ఇంట్లో భారం కాకూడదని, ఇకపై చదువులు చదవాలని ఉన్నా అమ్మా నాన్నలు కుదిర్చిన సంబంధం చేసుకుంది ఆమె. మెట్టినింట ఉత్తమ కోడలుగా ఉంటూ బీఈడీ టీచర్ సీటు తెప్పించుకుంది ఆమె. కానీ అదే సమయంలో ఆమె 6 నెలల ప్రెగ్నెంట్. ఎవరైనా అయితే ఆ కాలంలో ఇంటికి దూరంగా టౌన్లో ఉండి ట్రైనింగ్ చేయడం సాహసించేవారు కాదు. కానీ ఆమె భర్త సహాయంతో సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ అవ్వి గవర్నమెంట్ జాబ్ సంపాదించింది ఆమె. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంతో మందికి ఓనమాలు నేర్పింది ఆమె. ఓ ప్రక్కన ఇల్లు, పిల్లల బాధ్యత ఉన్నా ఇంకా చదువు మీద ఆసక్తితో ఎంఏ చేసి అందరి చేత ఔరా అనిపించుకుని ప్రమోషన్తో హై స్కూల్ టీచర్గా ఎంపికైంది ఆమె. అందరూ అంటుంటారు టీచర్ జాబే కదా ఏముందిలే అని. కానీ ఏమి తెలుసు అందులో ఉండే టెన్షన్స్ అందరికీ. అంతా సవ్యంగా జరుగుతున్న తరుణంలో ఒక పెద్ద యాక్సిడెంట్ ఆమె మంచితనమే ప్రాణాలతో బయటపడేలా చేసింది. ఆ కౌక దెబ్బలతో నెక్స్ట్ డేనే స్కూల్కి వెళ్ళిందంటే ఆమెకి పని పట్ల ఉన్న విధేయత చూడొచ్చు. ఆమె పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మను మేడం గారు అని పిలుస్తుంటే ఆ పిల్లల ఆనందం కోట్లిచ్చినా కొనలేనిది. ఈ విధంగా సొసైటీలో గౌరవంగా బ్రతుకుతూ ఇంటి బాధ్యతలు చూసుకుంటూ పిల్ల మనవరాలతో హాయిగా గడుస్తున్న కాలంలో ఆమె జీవితంలో అనుకోని దుర్ఘటన ఒక జీబీ సిండ్రోమ్ రూపంలో వచ్చి బాడీలోని ప్రతి పార్ట్ని హరించి ఇక మరణం తథ్యం అనుకునే టైంలో, బతికినా ఇక మిగిలిన జీవితం అంతా బిడ్డ మీదే అని జనాలు అనుకునే టైంలో ఆమె ఆత్మసంకల్పంతో 2 నెలల్లో డ్యూటీలో జాయిన్ అవ్వి జనాలు నోర్లు మూయించింది ఆమె. అలా డ్యూటీ చేస్తూ రిటైర్మెంట్ టైం వచ్చేసరికి 58 నుంచి 60, 60 నుంచి 62 రిటైర్మెంట్ సర్వీస్ పెంచినా పిల్లలు భర్త వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమన్నా నేను అఫీషియల్గానే రిటైర్మెంట్ అవ్వాలనే ఆమె పట్టుదలకు హ్యాట్స్ ఆఫ్. జీబీ సిండ్రోమ్ వల్ల లెగ్స్ సహకరించకపోతుంటే ఫ్రీక్వెంట్గా మెడికల్ లీవ్స్ తీసుకుంటుంటే పిల్లల చదువు తన వల్ల ఎక్కడ పాడైపోతుందో అని ఆమె ప్లేస్లో వేరే టీచర్ని అపాయింట్ చేసి తన బాధ్యతను సవ్యంగా నిర్వర్తించిన ఆమెకు వందనములు. ఎస్, టుడే ఆమె అనుకున్న అఫీషియల్ రిటైర్మెంట్ డే. మర్చిపోయా, మొదటి నుంచి ఆమె ఈమె అంటున్నా కానీ ఈమెను అందరూ గౌరవంగా పిలుచుకునే పేరు నాగలక్ష్మి మేడం గారు. హ్యాపీ రిటైర్మెంట్ డే నాగలక్ష్మి మేడం గారు.